వెల్కమ్ టు కలివరగంప. వారం రోజులు సాగుతున్న మన ప్రహసనం ముగింపు కాబోతుంది ఈరోజు. ఎందుకంటే పూల డెకరేషన్‌తో స్టార్ట్ చేసినాము. పూల డెకరేషన్ తీసే దాంతోనే క్లోజ్ చేద్దాం. ఓకే. పెట్టేటప్పుడు ఎంత సంతోషంగా ఉందో, పెట్టినాక ఎంత ఎంజాయ్ చేసినామో, తీసేటప్పుడు అంత బాధ, అంత గుబులు గుబులుగా ఉందబ్బా! నిజంగా పర్మనెంట్ ఇట్లా మన ఇంటి చుట్టూ పూలు ఎట్లుంటదని ఆలోచిద్దాం. దీనికి కూడా ఒక ఆల్టర్‌నేట్. సో, మనకు హ్యాంగ్ చేసుకోవడానికి బోలెడు ప్లేస్ ఉంది కాబట్టి, హ్యాంగర్స్ ఉన్నాయి కాబట్టి సీజనల్ ఫ్లవర్స్ ఇట్లా హ్యాంగ్ అయితే ఎట్లుంటది కారిడార్ మొత్తం అని కూడా ఆలోచిస్తున్నా. సరే, ఒక బాధతోటి, ఒక ప్రాబ్లమ్ తోటి సొల్యూషన్స్ వస్తాయి. ఒక బాధతో కూడా కొత్త ఐడియాలు వస్తాయని ఈరోజు తెలుసుకున్నాను అనమాట. అది విషయం. ఓకేనా? సో, మొత్తం మీద ఏంటంటే బ్యూటిఫుల్ డెకరేషన్ బాగా ఎంజాయ్ చేసిన. నాతో పాటు నేనెంత ఎంజాయ్ చేశానో అంతకు మించి మీరు ఎంజాయ్ చేసిండ్రు. బట్ ఇవాళ తీస్తుంటా మీరు కూడా ఫీల్ కాకుండే 2 రోజుల నుంచి ఇట్లా అనిపిస్తుంది. అయ్యో తీయాలని గానీ బంతిపూలు తొందరగా ఫంగస్ లాగా వచ్చేసినాయి. కాబట్టి తీయక తప్పదనమాట. చాలా మంది సజెస్ట్ చేశారు పూలు తీసి పడేయకు, దాన్ని కంపోజ్ చేయొచ్చని. యెస్, మీకంటే ముందు నాకు ఆ ఆలోచన వచ్చింది. ఇన్ని పువ్వులు న్యాచురల్ కంపోస్ట్ ఎట్లా వేస్ట్ చేస్తా అనుకున్నారు మీరు నన్ను? అస్సలు చెయ్య. ఈ విషయంలో మహా సెల్ఫిష్, మహా పీసు, మహా ఇన్నోవేటివ్ అనను. చాలా మంది చేస్తారు కాబట్టి ఇన్నోవేటివ్ కాను గానీ, మొత్తం మీద ఏంటంటే ఏది వేస్ట్ చేయకుండా ప్రతిదీ మన చెట్లకు కంపోస్ట్ గానికనే ఏద్దాము. ఓకేనా? ఆ ప్రాసెస్ స్టార్టింగ్ నుంచి ఎట్లా జరిగిందో చూడండి. స్టార్టింగ్‌లో గులాబీ పువ్వులు తీయలేక తీసినాము. బట్ అది నేను తీయలేదు. చిన్ని, గాయత్రి వాళ్ళ నానమ్మతో కలిసి తీసి భద్రంగా దాచిపెట్టుకున్నారు. ఇదనమాట విషయం. చూడండి ఎట్లయిందో. పెట్టేటప్పుడు ఏమో సంతోషంతో దగ్గర ఉండి పెట్టించిన. ఇప్పుడు తీసినప్పుడు కూడా బాధ అవుతుంది కానీ అదే దగ్గర ఉండి ఒరే ఒరే నీ ఫ్లవరే. ఏం ఏడుందా నీ ఫ్లవరు?
నలుగురు కలిసి పాపం దాన్ని చీల్చి చెండాడేస్తున్నారు. ఓ సూపర్. నాకేనా? నీకేనా? అమ్మ ఇయ్యొచ్చు కదా నాకు. అంత పువ్వులకు వచ్చిన కలర్ అంతా గోడలకు అంటింది. ఇప్పుడు మన గోడలు కలర్ వేసుకోవాలనేమో. చాలా మచ్చలు పడినాయి. వాళ్ళు కూడా విచ్చినేసిన కాడల్లో మచ్చలు పడినాయి. వర్మీ కంపోస్ట్ మళ్ళీ మన చెట్లకి వేసుకున్నాం ఇవన్నీ.
చిలుకలు వదిలేద్దాం అబ్బా, అవేమి ఫంగస్ రావట్లేదు, ఉన్నన్ని రోజులు ఉండని, ఎండిపోయినాక కూడా బాగుంటాయేమో చిలుకని అట్లా వదిలేసేద్దాం వాటిని. సో ఫ్లవరింగ్ మాత్రం తీసేద్దాము. చాలా మంది ఈ మధ్యలో బాల్ చేసినప్పుడు చూసి భలే చేస్తున్నారే, ఎట్లా చేసిండ్రు అని అడిగిండ్రు. ఇదిగోండి ఇప్పుడు తీసేటప్పుడు చూపిస్తుంది. ఇవేమో టూత్ పిక్స్, ఈ మధ్యలో ఉన్నదేమో థర్మకోల్ బాల్ అన్నమాట. యాక్చువల్లీ గుడ్ ఐడియా. మనం థర్మకోల్ బాల్స్ మనకు కావాల్సిన షేప్ లో చేపించుకొని సూపర్ చేసుకోవచ్చు. ఇది దీని వెనక ఉన్న మర్మం ఇదన్నమాట, థింగ్. థర్మకోల్ ఓకే కదా, వాడొచ్చా నాకు తెలియదు. అంటే న్యాచురల్ దాంట్లో ఇదేమైనా అన్యాచురల్ వచ్చిందేమో నాకు తెలియదు కానీ ఇదనమాట. ఇట్లా కూడా గంప నింపుకున్నాం. ఇవ్వదాం రండి. ఇదనమాట విషయం. మొదలు పెట్టాం, క్లోజ్ చేస్తాం. సో ఇది కూడా ఎక్కడ పోదు, మన పొలంలోనే పడుతుంది కాబట్టి బాగుంటుంది. అది కూడా జ్ఞాపకంగా ఉంటుంది మనకు. ఇదనమాట విషయం. ఓకేనా? ప్రాసెస్ అంతా ఎట్లుంది, బాగుందా, ఫంక్షన్ ఎట్లా నచ్చింది, మీకు ఏమనిపించింది? ఒకటి చిన్నది ఏం చెప్పారంటే వడి బియ్యము కింద పెట్టి పోసినాం అన్నారు. యాక్చువల్ ఏంటంటే జనరల్గా మెడల మెడల మీద చీర అని ఉంటుంది అనమాట. నిజానికి ఒళ్ళో పెట్టుకోవడమే కరెక్ట్, బట్ 5 గుప్పిళ్ళ వరకు పెట్టుకోగలుగుతాం కానీ చాలా ఉంటాయి అవి. మీకు కనిపించినవి చాలా కొన్ని క్వాంటిటీ, చాలా క్వాంటిటీ ఉన్నాయి అవి. ఓకే, అందుకే కొంచెం ఒళ్ళో పెట్టి మెడల మీద చీర నుంచి ఇట్లా ఒళ్ళో పెట్టుకొని దాని కింద నుంచి పెట్టుకుంటాము. ఫస్ట్ అట్లా వస్తారనమాట. మీరు చెప్పింది కరెక్టే, బట్ కంఫర్ట్ కొరకు ఇదేమో. ఓకే, ఇదనమాట విషయం. మొత్తం మీద విధాత్రి హాఫ్ శారీ ఫంక్షన్తో చిన్ని పేరు విధాత్రి అని చాలా మందికి తెలిసింది. అండ్ నాతో పాటు మీరు ఎంజాయ్ చేసిందబ్బా. ఇంత పెద్ద కుటుంబం ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్రతిదీ మీతో షేర్ చేసుకోగలుగుతున్నందుకు ఎంతో అదృష్టవంతురాలు అనిపిస్తుంది. సో మీ బ్లెస్సింగ్స్ ఇలాగే ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. నాకు వచ్చింది. బాయ్.